యాక్చువల్ గా మనకి ఇప్పుడు ట్రెండింగ్ అంటే అది ఎవరు ఇది అని చెప్పరు అనమాట. ఎక్కువ మంది ఫాలో అవుతున్న దాన్ని, ఎక్కువ మంది యూజ్ చేస్తున్న దాన్ని ట్రెండ్ అని అంటారు. ఇప్పుడు మన ట్రెండ్ ఏంటి? అందరు ఎవరు చూడు బక్కగవ్వాలి, డైట్ చేయాలి. ఇదే ఇప్పుడు మన ట్రెండ్ ఏంటి అంటే సన్నగవ్వడం. సన్నగవ్వడం చాలా మంచి గుణం, యాక్చువల్ గా చాలా మంచి లక్షణం. ఎందుకు అంటే ఫ్యాట్ ఉన్నారనుకోండి, మనకి పనులకి ఇబ్బంది, మనము ఫ్రీగా మూమెంట్ తీసుకోలేము. అందుకోసము ఖచ్చితంగా మనం డైట్ ఫాలో అవ్వాలి. అంటే సన్నగవ్వాలంటే డైట్ ఫాలో అవ్వాలి అని అంటే ఏం చేయాలి? ఫుడ్ మనము కంట్రోల్ అవ్వాలి. కానీ ఫుడ్ ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ ఎలా వచ్చింది? మంచిగా ఫుడ్ తింటూ కూడా సన్నగవచ్చు. కరెక్ట్, 100% అది అవ్వచ్చు. అది ఎలాగా అంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు బాగా తినేసి మంచిగా జీలకర్ర వాటర్ తాగానండి నేను, బాగా అరిగిపోతుంది అంటారు. అది కాదు పద్ధతి. ఎలా చేయాలి? పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి మనము పడుకునే వరకు మనిషికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలు, ఏ డైటిషియన్ అయినా చెప్పేది అదే. మనకి మన శరీరానికి A to Z విటమిన్స్ మనకి నెససరీ, కంపల్సరీ కావాలి. మినరల్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫైబర్ కావాలి. ఇవన్నీ కలిస్తేనే ఫుడ్. ఒక్క ఫుడ్ లో అంటే ఒక ఐటమ్ లో ఇవన్నీ కలిపి ఉండడం అనేది కష్టం. అందుకని దాన్ని సపరేట్ గా మనము తీసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ ఏంటి తెలుసా? ప్రోటీన్ డైట్ అంటున్నారు. ప్రోటీన్ డైట్ ఏంటంటే ఎక్సర్సైజెస్ అన్ని చేస్తాం కదా, ఎక్సర్సైజెస్ మజిల్స్ అన్ని కూడా లూజ్ అయిపోతాయి. మజిల్స్ లూజ్ అయిపోతే స్ట్రెంగ్త్ పోతుంది, స్ట్రెంగ్త్ ఉండదు. మజిల్ స్ట్రెంగ్త్, ఆ స్ట్రెంగ్త్ మిస్ అయ్యామనుకోండి, మనము ఏ పని సరిగ్గా చెయ్యలేము. ఇలా ముసలోళ్ళ లాగా స్కిన్ వేలాడబడిపోతుంది, అలా ఉంటది అనమాట. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, స్ట్రాంగ్ చేసుకోవడానికి, స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ప్రోటీన్ డైట్ అని ఇప్పుడు ట్రెండింగ్. ఏంటి? ప్రోటీన్ డైట్. ఓకే, ఐఎమ్ అగ్రీ విత్ దట్. మనం అందరం కూడా ఒప్పుకొని తీరాలి. అది ఎలా తీసుకోవాలి? ఎలాగ పొద్దున్న నిద్ర లేసినప్పటి నుంచి మేకం వేసినట్టు మొత్తం తింటా ఇప్పుడు గేదెలు ఎక్కడ గడ్డి కలిగిస్తే అక్కడికి వెళ్ళి అలా తింటూ నెవర వేస్తూ ఉన్నట్టు కాదు. మనము కొన్ని ఫాలో అవ్వాలి. ఎలాగా? వీక్లీ, ఇది 100% గుర్తుపెట్టుకోండి మీరు. డైటింగ్ అంటే ప్రతి ఒక్కరు చాలా మంది చాలా రకాలు చెప్తున్నారు. మీరు ఒక్కసారి యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ వెళ్ళి కొట్టండి. డాక్టర్స్ అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తున్నారు. ఎందుకు అంటే అన్ని పని చేస్తాయి కాబట్టి అందరూ అన్ని సలహాలు ఇస్తారు. మనం చూసే వాళ్ళము అందరి సలహాల్ని పాటిస్తే ఎలాగా? రెంటికి చెడ్డ దేవుడైపోతాం. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇది తినండి అది తినండి అని నేను చెప్పట్లా. ఇది తినండి అది తినండి ఇదే ఫాలో అవ్వండి నేను చెప్పట్లా. అసలు డే ప్లానర్ అనేది పెట్టుకోవాలి. డే ప్లానర్ కి ఫుడ్ కి ఎలా ఉండాలి అని అంటే ఇదే నేను మీకు చెప్పబోయేది. తర్వాత ఫుడ్ గురించి తర్వాత డిస్కస్ చేసుకుంటాం. ఏం తింటే ఏమవుతుంది, ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది, ఎలా మనకి మూమెంట్ ఉంటుంది, ఎలాగ దాన్ని ఫినిష్ చేయాలి, దాన్ని ఎలాగ గెయిన్ చేయాలి, ఇవన్నీ తర్వాత సబ్జెక్ట్. అసలు డే ప్లానర్ ఉండాలి కదా మనకి. డైటింగ్ కి డే ప్లానర్ ఉండాలి. ఆ డే ప్లానర్ అది నేను ఇస్తాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్స్. దీన్ని మీరు వక్రీకరించవద్దు, దీన్ని మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. డైలీ పర్ డే 4 లీటర్ వాటర్ మస్ట్. 4 లీటర్ ఆఫ్ వాటర్ మస్ట్. దీంట్లో మీరు ఈ 4 లీటర్ ని వాటర్ తాగుతూ ఉంటే ఒక టైంకి మనకి ఒక చాలా చేదులాగా అనిపిస్తుంది, వాటర్ వెగటులాగా అనిపించి అలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఆ టైంలో ఏం చేయాలంటే 4 లీటర్స్ వాటర్ లాగా తీసుకోకూడదు. మనం డివైడ్ చేసుకోవాలి. వాటర్ ని ఎలా డివైడ్ చేసుకోవాలి? 1 లీటర్ ఆఫ్ వాటర్ బార్లీ వాటర్, 1 లీటర్ ఆఫ్ వాటర్ సబ్జా గింజలు,
1 లీటర్ ఆఫ్ వాటర్ ప్లెయిన్ వాటర్, 1 లీటర్ ఆఫ్ వాటర్ ఎయిదర్ లెమన్ వాటర్ ఆర్ కోకోనట్ వాటర్. 4 లీటర్స్ కంటే ఎక్కువ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఓకే, మనం వాటర్ ప్lenty ఆఫ్ వాటర్ ఈజ్ ఎనఫ్, మోర్ వాటర్ నో నీడ్, అది అర్థం చేసుకోండి. ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటే 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎనఫ్ ఫర్ యువర్ బాడీ అన్నమాట. ఈ 4 లీటర్స్ వాటర్ ని మనము ప్లెయిన్ వాటర్ గా కాకుండా ఇలాగ డివైడ్ చేసుకోవచ్చు. తాగే వాళ్ళు ఒప్పుకుంటే మామూలు వాటర్ కూడా తాగచ్చు. ఓకే, ఇలాగ వాటర్ క్వాంటిటీ బాడీకి ఏం అవసరం అనేది చెప్పాలి. దాని తర్వాత పొద్దున్న నిద్ర లేస్తుంది, మనం ఏం చేయాలి? అస్సలు నిద్ర లేసిన వెంటనే మనం చేయాల్సిన పనులు చేసుకోవాలి. ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళాలి. చాలా మందికి కాన్స్టిపేషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్ లేని వాడు ధనవంతుడు, రిచెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్. ఏంటి? ఎవరైతే మార్నింగ్ వాష్రూమ్కి వెళ్తారో అంటే గట్ క్లీన్ అవుతుందో వాళ్ళు ధనవంతులండి, రిచెస్ట్ పర్సన్స్. ఆ గట్ క్లీన్ కాని వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మార్నింగ్ ఏం చేయాలి? 250 ml వాటర్, వామ్ వాటర్, లూక్ వామ్ వాటర్, దీంట్లో మనము ఒక్క స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ మునగాకు పౌడర్ ని ఆ 250 గ్రామ్స్ లో వాటర్ లో వేసి మిక్స్ చేసి ఆ వాటర్ ని మీరు తాగాలి. 250 ml వాటర్ ని తాగితే అది ఎంత మెరాకిల్ చేస్తుందో తెలుసా అండి? మీరు నిద్ర లేసిన వెంటనే మీరు 5:30కి నిద్ర లేసేవాడు గుడ్ పర్సన్, 3:30 to 4 o'clock నిద్ర లేసేవాడు వెరీ గుడ్ పర్సన్. మన గుడ్ పర్సనా వెరీ గుడ్ పర్సనా? వెరీ గుడ్ పర్సన్ నిద్ర లెగుస్తూనే 250 ml వాటర్ ఈ మునగాకు పొడి వేసుకొని వాటర్ తాగితే వీళ్ళు 7 o'clock అంతా 2 times మోషన్కి వెళ్తాడు. అంటే గట్ క్లీన్ అయిపోయి బాడీ ఫ్రీ అయిపోతుంది. 5:30కి నిద్ర లేసే వాళ్ళు కూడా 250 ml వాటర్ తీసుకొని వాళ్ళు కూడా మోషన్కి వెళ్తే వాళ్ళకి 8:30 అంతా వాళ్ళు క్లియర్ గా, అంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes మీకు వర్క్ అంతా అయిపోతుందండి. నీట్ గా గట్ క్లీన్ అయిపోతుంది, పొట్ట క్లీన్ అయిపోతుంది. ఇది ఈ సిచ్యువేషన్. దెన్ నెక్స్ట్, చాలా మందికి పొద్దున మాకు ఏం ప్రాబ్లం లేదండి, మేము మార్నింగ్ అది ఎలాగ మార్నింగ్ మీకు క్లియర్ అవ్వడానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి అనమాట. మనం ఇప్పుడు రొటీన్ చూస్తున్నాం కాబట్టి మనం పొద్దున్న నుంచి మొదలు పెట్టుకున్నాం. పొద్దున్న నుంచి మార్నింగ్ నిద్ర లెగిసిన వెంటనే వాటర్ తాగాము, క్లియర్ చేసుకున్నాము. దెన్ నెక్స్ట్ ఏం చేయాలి? అది అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ ఏదన్నా ఉంటే మీరు ఎక్సర్సైజెస్ చేసుకొని తరువాత బ్రేక్ఫాస్ట్ కి ముందు ఏం తీసుకోవాలండి చెప్పనా? ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. గ్లాస్ వాటర్ లో 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను వాము, 1 టేబుల్ స్పూను సోంపు, ఈ 3 కలిపి మంచిగా సిమ్ లో పెట్టేసి మూత పెట్టి ఉడికించండి. ఉడికిస్తే 1 గ్లాస్ వాటర్ ఒక 15 minutes లో మీకు హాఫ్ గ్లాస్ వాటర్ అవుతుంది. జస్ట్ ఆ హాఫ్ వాటర్ ని తీసేసుకొని వడపోసుకొని దాంట్లో ఒక చిన్న నిమ్మకాయ బద్దని పిండేసుకొని కలిపేసుకొని తాగండి. ఇవన్నీ కూడా ఏంటంటే అందరూ తిన్న తర్వాత చేసేదానికంటే తినక ముందు పొట్టను రెడీ చేసుకోవాలి, ఫుడ్ కు రెడీ చేసుకోవాలి. దీనివల్ల ఏంటి? మంచి జీర్ణం అవుతుంది. బ్రేక్ఫాస్ట్ మీరు ఏం చేస్తారో అది బ్రేక్ఫాస్ట్ చేసేయండి. చేసేసిన తర్వాత లంచ్ టైం ఇన్ బిట్వీన్, లంచ్ టైం మధ్యలో ఎక్కువగా అవి నెమరు వేయడం మంచిది కాదు. ఏది కూడా మన బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు చాలా తక్కువ టైం ఉంటుందండి, చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ టైంలో మీరేమీ తినాల్సిన అవసరం లేదు. మీరేం చేస్తారంటే ఆ టైంలో అస్సలు వాటర్ తప్ప ఇంకా ఏమీ తినకండి ప్లీజ్. నెక్స్ట్ మనకి చిరుతిండ్లు తినే టైము తర్వాత
ఎందుకంటే అది చిన్న పిల్లలకి, చిన్న వయసు, యుక్త వయసులో ఉన్న వాళ్ళు వీళ్ళు వాళ్ళు తిన్నా నెమరు వేసుకున్నా అరిగే శక్తి ఉంటుంది, అన్ని ఉంటాయి. మనలాంటి కొంచెం ఏజ్ దగ్గర పడ్డ వాళ్ళు, కొంచెం పెద్దగా అయిన వాళ్ళు, వీళ్ళందరూ కొంచెం జాగ్రత్త. టీ, బీపీ, షుగర్లు ఇవన్నీ దగ్గర పడ్డ వాళ్ళు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెమెడీ డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు, మీరు ఫాలోనే అవుతూ ఉంటారు. ఇది ఓన్లీ మీకు తినక ముందు తినడానికి జీర్ణశక్తికి కావలసినవి చెప్తున్నాను. దీని తర్వాత ఫుడ్, లంచ్. లంచ్ హెవీగా ఉండాలి. హెవీగా ఇన్ ద సెన్స్ ప్రోటీన్ తో కూడినటువంటి ఫుడ్ ఉండాలి. ప్రోటీన్, ఫైబర్ మంచిగా ఉండేలాగా. ప్రోటీన్ నాన్ వెజిటేరియన్ లో ఉంటుంది, వెజిటేరియన్ లో ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క ఐటమ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ రోజు ఓన్లీ మనం డే ప్లానర్ మాత్రమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు లంచ్. లంచ్ అయిపోయిన తర్వాత చాలా మందికి మధ్యాహ్నం పూట ఇంట్లో ఉన్న వాళ్ళకైతే నిద్రపోయే అలవాటు ఉంటుంది. జస్ట్ నాప్ ఈజ్ గుడ్, స్లీపింగ్ ఈజ్ బ్యాడ్. నాప్, జస్ట్ అలా నాప్ తీస్తే నో ప్రాబ్లం. కానీ మధ్యాహ్నం నిద్రపోతే బాడీకి ఏమవుతుందంటే ఆ ఫుడ్ అంతా బాడీకి పట్టేస్తుంది. మళ్ళీ తర్వాత వర్కౌట్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకోసం అని చెప్పి మనం ఈవినింగ్స్ వర్కౌట్స్ చేయడం కదా, మార్నింగ్స్ చేస్తాం కానీ ఈవినింగ్స్ వర్కౌట్ చేసే ఛాన్స్ తక్కువ అనమాట. అవి కూడా చేసే వాళ్ళు ఉంటారు, ఆ డైట్ వేరే ఉంటది, అది తర్వాత మాట్లాడుతుంది. ఫస్ట్ మన డే ప్లానర్ లో లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత మంచిగా ఒక నాప్ తీసుకుంటారు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అయితే అది కూడా ఉండదు. తర్వాత వీళ్ళు మంచిగా వాటర్ ని ఇంకా రిమైనింగ్ 1 లీటర్ 1.5 లీటర్ వాటర్ కంప్లీట్ చేయొచ్చు ఈవినింగ్ లోపల. ఈవినింగ్ స్నాక్స్ కి హెవీగా తీసుకోకూడదు. ఫ్రూట్, ఏదన్నా ఫ్రూట్ తీసేసుకోవాలి. దాని తర్వాత ఈవినింగ్ 6 to 7 o'clock, 6 to 7 o'clock in between, 6 to 7 o'clock in between మీరు డిన్నర్ కంప్లీట్ చెయ్యాలి. డిన్నర్ అంటే ఏంటి? బిర్యానీయా, పులిహోర, పెరుగన్నమా? ఇవి కాదండి. డిన్నర్ అంటే హెల్దీ పర్సన్స్ తీసుకునే డిన్నర్ ఏంటో తెలుసా? ఫ్రూట్స్, లేదు అంటే ఒక్క పుల్కా విత్ కర్డ్ తో కంప్లీట్ చేయండి. లేదా మన మజ్జిగ తీసుకోసారి తాగండి, సరే అంతే. 2 పుల్కాలు, ఇంత కర్రీ, ఒక గ్లాస్ మజ్జిగ. 7 o'clock, 6 to 7 o'clock ఇన్ బిట్వీన్ కంప్లీట్ చేసుకొని మీరు పడుకొని నిద్రపోండి. నిద్రపోతే అంటే 7 o'clock పడుకోమని కాదు, 7 o'clock అంతా డిన్నర్ కంప్లీట్ చేసుకొని మీరు ఏదైనా వర్క్ చేసుకుంటే చేసుకోండి, మీ పనులన్నీ మీరు చేసుకోండి. అన్ని కంప్లీట్ అయిన తర్వాత పడుకునే ముందు 10 to 15 minutes వర్కౌట్స్ ఇన్ ద సెన్స్ ఏదో ఎత్తేసేయండి దించేసేయండి అని కాదు, జస్ట్ వాకింగ్ ఒక 10 to 15 minutes వాకింగ్ చేసి ఓకే అని అప్పుడు బెడ్ మీదకి వెళ్ళి పడుకొని నిద్రపోవడానికి ట్రై చేయండి. పడుకున్నప్పుడు నిద్రపోయే ముందు సెల్ ఫోన్లు పెట్టుకొని ఆ నిద్రంతా దాన్ని పోగొట్టుకొని అలా చేయకుండా మీరు బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మీరు రొటీన్ లో పొద్దున్న నుంచి నేను రాత్రి వరకు ఏం చేశాను అని ఒక్కసారి మీరు ఆలోచించుకుంటూ ఉంటే మీకే నిద్ర వచ్చేస్తుంది. డే అంతా నేను ఏం చేశాను, ఇలా చేశాను, రేపు ఏం చేయాలి, డూస్ డూ నాట్స్ ఇవన్నీ ఆలోచించుకుంటూ పడుకోండి. ఎప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకుంటేనే మంచిది. పరాయి వాళ్ళ గురించి ఆలోచిస్తే మనకు లేనిపోని చికాకులు. అందుకే మీ గురించి మీరే ఎప్పుడు ఆలోచించినా మీ గురించి మీరే ఆలోచించుకోండి. దట్ ఈస్ హెల్దీ థింగ్. ఓకే, మీరు అలా ఆలోచించుకుంటూ నిద్రపోండి. తర్వాత మనము నెక్స్ట్ మీ డైట్ కి ఏ రకమైన డైట్ ఎలాగా మనము ఈ ట్రెండ్ ఫాలో అవ్వాలనేది చెప్తున్నాం. థ్యాంక్ యూ.